2 సిబిఐ 9 ఈడీ ఛార్జ్షీట్లు అయిపోయినవి. అలాగే వేల కోట్ల ఆస్తులు అటాచ్ అయిపోయినవి. ఇప్పుడు సబ్జెక్ట్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు కాదు. ఈ కేసుల్లో ఆయన వెనకే నీడలాగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాక మునుపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యాపారాల్లోనూ కీలక పాత్ర పోషించి తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి రకరకాలుగా జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. ఈ కేసులన్నింటిలోనూ ఆయన అక్యూజ్డ్ నెంబర్ 2 అంటే నిందితుడు నెంబర్ 2. సో అలాంటి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి నుంచి దూరం అవుతాడు అనేది అసలు ఎప్పుడూ అనుకోని విషయం. ఏదో అప్పుడప్పుడు ఏమో రేపు పొద్దున్న ఒకవేళ జగన్ నుంచి దూరం అయితే అని వచ్చేది చర్చ. అలాంటిది అది వాస్తవ రూపంలో జరిగింది. సరే, ఎవరు తనని పక్కన పెట్టాలనుకున్నారు, లేకపోతే ఎవరి వల్ల జగన్మోహన్ రెడ్డి తనకి ప్రాముఖ్యత తగ్గించారు, అది పూర్తిగా ఆయన చెప్పకపోయినా బయటికి తాను దిగిన మెట్ల మేయించి ఎక్కి వెళ్ళిన వాళ్ళు జగన్ కోటరీలో చేరి జగన్ను పక్కదారి పట్టిస్తూ జగన్కి నష్టం కలిగించేలా చేస్తూ జగన్ ఎన్నికల్లో ఓడిపోయేలా చేస్తూ ఆయన ఇలాగే చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద అయితే చెడింది ఇద్దరికని. అంటే రాజ్యసభ సభ్యుడిగా ఉండి పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉండి అన్ని ప్రముఖమైన స్థానాలే ఆయన పార్టీలో అనుభవించారు. కానీ చెడిపోయిన తర్వాత పూర్తిగా బయటికి వచ్చేశారు. పార్టీ సభ్యత్వానికి అన్నిటికీ రాజీనామా చేసేసి రాజకీయ సన్యాసం కూడా చేసేసి వ్యవసాయదారుడు అంటే ఒక పక్కా రైతుగా మారిపోతుందని ఆయనే చెప్పారు. అది వర లేకపోతే బత్తాయి సాగా లేకపోతే మొక్కజొన్న సాగా తెలీదు, లేకపోతే ఆర్గానిక్ సేద్యమా, మొత్తానికైతే వ్యవసాయదారుడిగా మారిపోతున్నానని చెప్పారు. కానీ ఆ తర్వాత ఏ సందర్భంలో ఆయన మైక్ ముందుకు వచ్చినా కూడా ఎక్కడా ఇప్పుడు వ్యవసాయంలోకి మారిపోయి పైగా ఆయన నూతన పద్ధతులు ఆవిష్కరణలు వాటి గురించి కూడా మాట్లాడారు వ్యవసాయంలో. కానీ దాని గురించి ఎప్పుడు ఎక్కడా మాట్లాడలేదు. కానీ రాజకీయాల గురించే మాట్లాడుతూ వచ్చారు. అంటే ఇంకా రాజకీయాలు చూసి దగ్గరగా రాజకీయ నాయకుడికి ఉన్న తర్వాత వాసనలు అంత తొందరగా పోవు. అయితే తాజాగా శ్రీకాకుళంలో జరిగిన ఒక రెడ్డి భవనం ఓపెనింగ్ కార్యక్రమం అనుకుంటా, అందులో మాట్లాడుతూ ఆ సందర్భంగా మాట్లాడుతూ ఏంటంటే ఆయన తిరిగి రాజకీయాల్లోకి రావచ్చు, అది ఏ రూపంలో అయినా రావచ్చు అని వారి భాష కూడా చాలా లెక్కబెట్టినట్టే పదాలు మాట్లాడతారు. చాలా స్పష్టంగా ఉంటుంది ఆ డిక్షన్ కూడా. సో ఆ రాజకీయాల్లోకి ఇప్పటివరకు ఏ పార్టీ తనను ఆహ్వానించలేదు. అంటే కమ్యూనిస్టుల పేరు కూడా చెప్పారు. వైసీపీ నుంచి కమ్యూనిస్టుల వరకు అందరి పేర్లు తీసుకుని ఎవరూ నాకు ఏ ఆఫర్ ఇవ్వలేదు, మీ మీడియానే నన్ను బీజేపీలో జాయిన్ చేసేసింది, కానీ నేను ఎందులోనూ జాయిన్ అవుతాను అనుకోలేదు, ఎవరు నన్ను పిలవలేదు అన్నారు. ఇక్కడ ఒక చిన్న పాజ్ తీసుకుందాం. రాజకీయాల్లోకి ఎందులోకి వస్తారు ఏంటనేది. ఈ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో చాలా భారీ కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో. దానికి సంబంధించి సిట్టు విచారణ మొదలుపెట్టిన తర్వాత ఈయన ఒక విజిల్ బ్లోయర్ లాగా, విజిల్ బ్లోయర్ అంటే ముందు విజిల్ ఊదిన తర్వాత విచారణ మొదలవడం, కానీ విచారణ ఆల్రెడీ ప్రారంభమైన తర్వాత ఈయన రాక ముందు విట్నెస్గా జరిగింది. అందులో ఇది ఈ లిక్కర్ స్కామ్ సిట్టు విచారణలో పూర్తిగా రాజకసిరెడ్డే ఎంతవరకు దేనికి ప్రధానమైన సూత్రధారి పాత్రధారి అని మొట్టమొదటిసారి వచ్చినప్పుడు చెప్పారు. తర్వాత మిథున్ రెడ్డి పాత్ర ఏంటో చెప్పారు. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఈయనేం శుద్ధపూస కాదు. అక్యూజ్డ్ నెంబర్ 5 ఈయన కూడా. ఎందుకంటే ఆయన సమక్షంలో ఆయన ఇంట్లోనే, అలాగే ఆయనే ఒక 100 కోట్లు పెట్టాలి అని చెప్పి ఒకళ్ళు రిక్వెస్ట్ చేసి పెట్టించడం, ఇవన్నీ కూడా ఆయన చెప్పిన మాటలే. సో ఈ లిక్కర్ స్కామ్లో ఆయన కూడా నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఇందులో 47-48 మంది నిందితుల లిస్టులో నేను చదవట్లేదు ఆ పేర్లన్నీ. అందులో కొంతమంది అప్రూవల్గా మారడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి ఇలాంటి వాళ్ళు. సో ఈ లిక్కర్ స్కామ్లో ఈయన కూడా ఉన్నాడు నిందితుడిగా అని చెప్పడం నా ఉద్దేశం. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులతో పాటుగా ఈ లిక్కర్ స్కామ్లో కూడా. మరి కేసులన్నిటి నుంచి బయటపడాలనా, లేదా సిబిఐ ఈడీ కేసుల నుంచి బయటపడి తనను తాను రక్షించుకుని తన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు ఇందులో, వాళ్ళని కూడా బయటపడేయాలని తిరిగి రాజకీయాల్లోకి రావాలి అంటే మరి కొంతమంది ఏమంటారంటే బీజేపీలోకి వెళ్ళిపోతే ఏమున్నాయి అన్ని కేసులన్నీ సమసిపోవు కానీ కనీసం హోల్డ్ అవుతాయని. కానీ మరి బీజేపీ ఆయన ఏమి చేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నట్లేదు. అలాగే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేరు. తెలుగుదేశం పార్టీలోకి ఎలా వెళ్తారు? వెళ్ళకూడదని కాదు, రాజకీయాలు ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు, కానీ అసలు ఆయన టార్గెటే చంద్రబాబు నాయుడు, లోకేష్. ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో చర్చ జరుగుతోంది ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో చాలా కీలకంగా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో విజయసాయిరెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ నాకు 20 ఏళ్ల నుంచి చాలా మంచి మిత్రుడు. నేను చెప్పడం ఎందుకు, ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు, ఈరోజు కాదు,
ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు, ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. సో ఈ బయట తర్వాత నాకు దోస్తు మేరా దోస్తు, స్నేహం మేరా జీవితం ఇలాంటి పాటలన్నీ గుర్తొస్తున్నాయి కానీ బట్ ఆయన చెప్పింది అవాస్తవం. భవిష్యత్తులో అనను అని నిర్ణయం తీసుకుని ఉండొచ్చు, కాన్షియస్గా అనకపోవచ్చు, కానీ పూర్వంలో మాత్రం అన్నారు. ఆయన పెట్టిన ట్వీట్లో కొన్ని చదువుతాను, మరీ ఎక్కువ కాదు. పవన్ కళ్యాణ్ చేసేది నీడలతో యుద్ధం, ఎవరో ఉసుగొల్పి కత్తి చేతికిస్తే రప్పరప్ప తిప్పుతుంటాడు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే ముందు తన బాస్ చంద్రబాబు కుటుంబం గురించి మొన్నటి ఎన్నికల్లో తన అన్నకు నరసాపురం ఎంపీ సీట్ ఎందుకు ఇచ్చాడో వివరణిస్తే బాగుండేది. సెల్ ఫోన్కి పవర్ బ్యాంకులు అంటాడు, ఛార్జింగ్ సదుపాయం లేని చోట పవర్ బ్యాంక్ మిడిసిపడుతోంది. అందులో కరెంటు దిగిపోయాక మళ్ళీ చంద్రబాబు ఇంకొకరెవరో ఛార్జింగ్ నింపాలి. పవర్ బ్యాంక్ ఎప్పుడూ తాత్కాలిక అవసరానికి పనికొచ్చేదే తప్ప తనకు తాను పవర్ జనరేట్ చేయలేదు. మరి 20 ఏళ్ళ అంత మిత్రత్వం ఉన్న పవన్ కళ్యాణ్ మీద ఇలా మాట్లాడొచ్చా? బట్ నాకు జనసేన నాయకులు చెప్పాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ నాకు ఇంత మంచి మిత్రుడు విజయసాయిరెడ్డి అని క్లెయిమ్ చేసుకున్నట్టు నాకైతే గుర్తులేదు. పవన్ కళ్యాణ్ పారితోషికం తీసుకుని సినిమాలో నటిస్తాడు, రాజకీయాల్లో కూడా అంతే. సినిమాల్లో డైలాగులు వదిలినట్టు బయట కూడా చించుతా పొడుస్తా అని చిటికలు వేస్తే ఫ్రీ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని కొందరు గుమ్మిగూడతారు. ఆ తర్వాత లాంగ్ మార్చ్ అనుకుంటూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. Thoroughly enjoyed the acting skills of Pawan Kalyan. The way the paid artist performed before the farmers of Amaravati, I feel he deserves an increase in remuneration from the TDP leadership. Paid artist అన్నారు పవన్ కళ్యాణ్. మరి ఎప్పుడు ఏం అనలేదంటారేంటి? జగన్మోహన్ రెడ్డి చాలా కన్వీనియంట్గా గతం మర్చిపోతారు, అలాగే ఈయన కూడా మర్చిపోతారా ఏంటి విజయసాయి రెడ్డి? సోషల్ మీడియా సృజన స్పందించే తీరు ఆశ్చర్యపడేలా ఉంటుంది. పావలాకు బెత్తం స్టార్ అని పేరు పెట్టారు, వైరల్ అయింది పేరు, అందుకే అనుకుంటా ఇకపై తనను పవర్ స్టార్ అని పిలవద్దని పిలుపునిచ్చాడు. ఆలోచనల్లో పరిపక్వత లేని వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడితే పరువు గంగలో కలుపుకుంటున్నారు. ఇలా నేను కొన్ని మచ్చుకు మీకు వినిపించడానికి చదివా, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈయన చేసిన ట్వీట్లు, ఈయన పెట్టిన బిరుదులు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా ఉన్నాయి. అంటే బీజేపీలోకి వెళ్ళడానికి లేదు, కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్తే ఉపయోగం లేదు, టీడీపీలోకి వెళ్ళడానికి మొహం చెల్లదు, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళలేడు. కాబట్టి పవన్ కళ్యాణ్ పార్టీయే ఇప్పుడు రాజకీయ ఆశ్రమం అనుకుంటున్నారా విజయసాయిరెడ్డి? సొంతంగా పార్టీ పెడతానంటారేంటి? ఆ మాట కూడా ఎక్కడో అన్నాడు ఆయన, బహుశా అందులోనే అనుకుంటే ఎక్కడో పెట్టచ్చేమో అని. ఈయనేమి ఎప్పుడు ప్రజల్లోకి వచ్చి ఒక్కసారి కూడా వార్డు మెంబర్గా గెలిచింది లేదు. 2 సార్లు రాజ్యసభ సబ్జెక్టు 2 సార్లు అనుకుంటున్నా. సో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నప్పుడు. మరి సొంతగా పార్టీ పెడితే లక్షల మంది ఈయనకేమీ సపోర్ట్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి గతంలో బాలినేని లాంటి వాళ్ళని విభేదాలున్నా అవన్నీ వదిలేసి చేర్చుకున్నారు కాబట్టి జనసేన పార్టీలో. అలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న బాలశౌరి ఇప్పుడు జనసేన పార్టీ ఎంపీగా ఉన్నారు కాబట్టి జనసేన ఈజీ యాక్సెస్ అని అనుకుంటున్నారా విజయసాయిరెడ్డి? తెలియదు. మరి చిన్న